యాక్ట్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చి మరి ఈయనకు 30 ఎకరాల భూమి అపోలో ఆసుపత్రికి ఇస్తే 15% బెడ్లు పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. అందులో దాదాపుగా ₹1 కూడా పేద రోగుల దగ్గర వసూలు చేయకూడదు అనేది నిబంధన. ఫ్రీ వైద్యం అపోలో ఆసుపత్రిలో, బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రిలో 15% ఫ్రీ వైద్యం ఇవ్వాలి. ఇస్తుర్రా ఇప్పుడు? ఒక్కని కానీ ఇయ్యారు. చూడరు మీరు, చూడరు, ఒక్కని కూడా ఇయ్యరాడ. 30 ఏళ్ళ సంధి ఈ జీవో కాపీని దాచిపెట్టి అసలు హాస్పిటల్ వాళ్ళ దాని లెక్క అది ఏది ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకొని పేదోళ్ళకి సేవ చేయాల్సినటువంటి హాస్పిటల్ వీళ్ళు ఏం చేశారంటే అపోలో హాస్పిటల్ ఉంచాలి, కానీ అది ఉంచలే. అది ఉంచకుండా అపోలో హాస్పిటల్ అంటే పేదల కోసం సేవ చేస్తా, పేదల బతుకులు మారుస్తా అని ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు తీసుకొని 2023లో 2023లోనే అపోలో హాస్పిటల్స్ ఎంత దందా చేసినాయి అంటే 18,249 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఏడాది. 2023లోనే 18,249 కోట్ల రూపాయల దందా చేసింది పేదోడు సొమ్ములన్నితోటి. ఇది అపోలో హాస్పిటల్. ఇక 15% ఇది మనకు తెలియదు కదా, కథం అడిగేటోడే లేడు. ఇంకా విషయం ఏంటంటే ఇదే అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటిది. వీళ్ళని అడగరా, పబ్లిక్ నడి చెప్తారు 15% ఇస్తారు. తెలుసా మీకు 15% ఉందన్న విషయం తెలుసా? 15% పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అపోలో హాస్పిటల్లో అన్న విషయం. అపోలో హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఉంటుందని, ఫ్రీ వైద్యం ఉంటుందని మీకు తెలుసా భాయ్ సాబ్? ఒక్కసారి తెలిస్తే తెలుసా నీ? ఖమ్మం అంకుర హాస్పిటల్కు పోయి నా 6 నెలల బిడ్డకి జ్వరం వచ్చిపోతే సంపి చేతిలో పెట్టిరు అన్నయ్య అని చెప్పినాడు. నేను కూడా బాధితున్నాయి. మీకు ఎవరికన్నా తెలుసా? అపోలో హాస్పిటల్లో, బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్లో 15% బెడ్లను ఫ్రీగా పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేసడం కోసం జీవో ఉందన్న విషయం మీకు తెలుసా? తెలియదన్న ఇప్పటి వరకు. అలాగా గవర్నమెంట్ భూమి ఫ్రీ ట్రీట్మెంట్ అక్కడ. ఆ భూమి గవర్నమెంట్ అని కూడా తెలియదు చాలా మంది. అది గవర్నమెంట్ భూమి అని కూడా మీకు తెలియదు అనుకుంటా చాలా మందికి. తెలియదు. వరంగల్ రోహిణి హాస్పిటల్ రెడ్డి తెలియదు. ఇది తెలియనియరు మీకు. ఎందుకు తెలియనియరు? పాలకులు వాళ్ళే కాబట్టి తెలియనియరు. ఆడ బోర్డు పెట్టాలి ఏమని, ఇందులో ఈ ఆసుపత్రికి ఇచ్చినటువంటి భూమి 30 ఎకరాలు ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ హాస్పిటల్లో మేము 15% బెడ్లను పేదవాళ్ళ కోసం రిజర్వ్ చేస్తున్నామని పెట్టాలి. అది 30 ఏళ్ళ నుంచి పెట్టలే. ఈడనే కాదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎవరికి తెలియదు అని చెప్తాను. ఎవరికి తెలియదు.